హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి కొత్త టిప్స్ని అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని మిస్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ టిప్స్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంక ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఇప్పుడైతే మనకు సమ్మర్ కాదండి. సమ్మర్లోనూ మనము ప్రతిరోజు కూడా మొక్కలకి 2 సార్లు నీళ్ళు వేసినా కూడా ఈ విధంగా మనకి మట్టి అంతా డ్రై అయిపోయి మొక్కలు అనేవి చాలా తొందరగా పాడైపోతూ ఉంటాయి కదండి. నేను 2 పూట్ల కూడా మా మొక్కలకు నీళ్ళు పోస్తూ ఉంటాను. అయినా కూడా చూడండి, మార్నింగ్ 11 అయ్యేసరికి ఈ విధంగా మట్టి కూడా నిండిపోయినట్టు డ్రైగా అయిపోయిందనమాట. ఇలా మనము ఇంటికాడ ఉండేటప్పుడు మొక్కలు ఎండిపోతే, ఒకవేళ ఒకరోజు 2 రోజులు మనం ఎక్కడికైనా క్యాంప్ వెళ్ళాలనుకునేటప్పుడు మొక్కలు ఎండిపోకుండా ఉండాలంటే సింపుల్గా మనం కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత కొబ్బరి పీచు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కదండి. ఇలా కొబ్బరి పీచుని మనం పడేయకుండా పక్కన ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మొక్కలు అనేవి మనం ఎప్పుడైనా బయటకు వెళ్ళేటప్పుడు ఎండిపోకుండా ఉండడం కోసం ఇవి బాగా సహాయపడతాయి. ఇలా మొత్తం కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా పీచుని సపరేట్ చేసేసుకున్న తర్వాత మనం ఎప్పుడైనా క్యాంపులకు వెళ్ళాలి అనుకునేటప్పుడు, లేదు ఈ వేసవికాలంలో కూడా మనకు మొక్కలు అనేవి ఎండిపోకుండా ఉండాలంటే ఈ విధంగా చుట్టూ కూడా మనం కొబ్బరి పీచును మన ఇంట్లోనే ఉండే మొక్కలన్నిటికీ వేసేసుకోవాలండి. నేను మధ్యలో చిన్న చిన్న మొక్కలు ఉన్నాయని గ్యాప్ ఇచ్చి అయితే వేసానండి. ఆ తర్వాత ఫుల్గా కూడా మనము వాటర్ వేయాల్సినంత వేసేసామనుకోండి, ఎప్పుడైనా మనము ఒక పూట లేదంటే ఒక రోజు 2 రోజులు ఊర్లో లేకపోయినా కూడా మొక్కలు అనేవి డ్రై అయిపోకుండా, అంటే మట్టి అంతా కూడా నిండిపోకుండా, మొక్కలు అనేవి పాడైపోకుండా, అంటే నిద్రపోకుండా కూడాను ఆకు అనేది కూడా ఒక్కటి రాలేదండి. నార్మల్గా మనం ఇంటికాడ ఉండేటప్పుడు ఎలా అయితే 2 పూటలు వాటర్ పోస్తామో అలానే ఉంటుందన్నమాట. ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. సమ్మర్లో మొక్కలు వాడిపోకుండా ఉంటాయి. ఇంకా సెకండ్ టిప్ని అయితే చూద్దాము. నార్మల్గా మనం ఎప్పుడైనా కొన్ని ఎండు బఠానీలు అనేవి వండాలనుకునేటప్పుడు వీటిలో ఓవర్ నైట్ అంతా నానబెట్టేయాలి. ఓన్లీ ఇవి ఎండు బఠానీలే కాకుండా కొమ్ము శనగలు లాంటివి కూడా ఈ టిప్ అనేది చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. వీటిని మినిమము 5 to 8 అవర్స్ నానబెడితే కానీ మనం వాడుకోవడానికి అయితే అస్సలు వీలుగా ఉండవు. చాట్ చేయాలనుకున్నా, కూర చేయాలనుకున్నా, ఎనీవే ఏదైనా కూడా మనకి అరగంట నుంచి ఇలా 1 గంట లోపే బాగా నానిపోవాలంటే ఒక మంచి టిఫిన్ అయితే తెలుసుకుందాము. ఒక హాట్ బాక్స్ని తీసుకొని మీరు ఎన్ని వండాలి అనుకుంటారో అన్నిటినీ వేసేసుకొని బాగా వేడెక్కిన నీళ్ళను వేసేసుకోవాలండి. ఈ వేడి నీళ్ళ వల్ల మనకు చాలా తొందరగా నానిపోతాయి. ఇలా మూత పెట్టేసుకున్నాం అనుకోండి, హాట్ బాక్స్లో ఉన్న వేడి అనేది మనకి బయటకు పోకుండా ఉంటుంది. కాబట్టి జస్ట్ మీకు 20 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి. పూర్తిగా మనకు ఒక 5-6 గంటలు నానబెడితే ఎలా అయితే ఉంటాయో అలానే నార్మల్ స్టేజ్లోకి అయితే వచ్చేసిందండి. ఇలా మనకి అప్పటికప్పుడు మర్చిపోయేమో వంట చేయాలనుకునేటప్పుడు కొమ్ము శనగలు కానీ లేదంటే ఇటువంటి ఎండు బఠానీలన్నీ కూడాను చక్కగా ఎక్కువ కంగారు పడకుండా ఒక 10-20 నిమిషాల పాటు ఇలాగా మనమైతే హాట్ బాక్స్లో వేసి వేడి నీళ్ళు పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనం అప్పటికప్పుడు కుక్కర్లో పెట్టేసుకున్న 4-5 విజిల్లు హ్యాపీగా వండుకోవచ్చండి. దీనివల్ల మనకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది, యూజ్ అవుతుందంటే ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ని అయితే చూద్దాము. ఇంట్లో నార్మల్గా ఇటువంటి ఏవైనా క్యారెట్ తురిమేద కానీ గ్రేటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి కదండి. వీటిలో మనము వాడికపోయినా కూడా క్రమక్రమంగా వీటి షార్ప్నెస్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి కదా. ఇటువంటి వాటిల్లో మనము ఇంట్లోనే ఈజీగా షార్ప్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాము. ఒక కాయిన్ ఏదైనా 1 రూపీ అయినా 2 రూపీ అయినా తీసేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా వారం 10 రోజులకు ఒక్కసారి ఇంట్లోనే ఉండే ఇటువంటి గ్రేటర్ అన్నిటికీ కూడా ఇలా కిందకి పైకి రఫ్ చేసామనుకోండి, చాలా సింపుల్గా మనకి కాయిన్ అనేది హార్డ్గా ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటన్నిటికి కూడా షార్ప్నెస్గా తయారవుతూ ఒకసారి వీడియోలో అయితే చూడండి, చాలా షార్ప్నెస్గా అయిపోయిందండి. నార్మల్గా ఇటువంటి వాటితో మనం ఏవి తురుమున కూడాను నిమిషాల్లోనైతే మనకి చక్కగా తురుము అనేది రెడీ అయిపోతుంది అనమాట. ఈసారి ఇంట్లోన ఇటువంటి వాటికి షార్ప్ తగ్గిపోయినప్పుడు సింపుల్గా ఒక కాయిన్తో షార్ప్ చేసేయండి. చాలా ఈ టిప్. ఇంకా 4th టిప్ని అయితే చూద్దాం. ఇప్పుడు సమ్మర్ కదండి. సమ్మర్లో ఇంట్లో పిల్లలు ఉండేటప్పుడు హెల్తీగా స్నాక్ని అప్పటికప్పుడు తయారు చేసుకోవడం కోసం ఈ విధంగా మురి మిక్చర్ని కొత్తగా ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి. మురి మిక్చర్ నాకు ఎంత కావాలో అంత తీసేసుకొని ఇంగ్రీడియంట్స్ కూడా మీరు వీడియోలో క్లియర్గా చూసారు కదండి. కొద్దిగా ఆనియన్స్, అలాగే సన్నగా తరిగిన టమాటో పీసెస్, అలాగే కూకుమ్మర్ అండి. మనకి ఎంత హెల్తీ అందరికీ తెలిసిందే, చలువ కూడా చేస్తుంది. అలాగే పచ్చి మ్యాంగో ముక్కలు కూడా చిన్న పీసెస్గా కట్ చేసి వేస్తున్నాను. అలాగే వేపిన పల్లీలు, కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే పుదీనాను కూడా యాడ్ చేశానండి. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఒంటికి చలవ చేస్తుంది, హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే రుచికి తగ్గ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొంచెం మీ రుచికి తగ్గ కారాన్ని కూడా వేసేసుకొని కొద్దిగా నిమ్మరసాన్ని కూడా మనం పిండేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని పిల్లలు లేదంటే ఇంట్లో అందరూ కూడా ఉండేటప్పుడు ఈ విధంగా స్నాక్స్ తయారు చేసి పెట్టండి.
చాలా చాలా హెల్దీ అండి. బయట కొనాలంటే మనకి 50 రూపాయల నుంచి 70 రూపాయలు అవుతుంది. ఇలా ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లోనే ఈజీగా హెల్దీగా మనం తయారు చేసుకోవచ్చు. లేదంటే బయటకు వెళ్ళేటప్పుడు కూడా బయట ఏమీ కొనుక్కోకుండా ఇంట్లోనే ఇలా ఈజీగా మనం తయారు చేసుకొని హ్యాపీగా బయటకు వెళ్ళేటప్పుడు కూడాను తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది ఇటువంటి హెల్దీ ఫుడ్ని అయితే హ్యాపీగా ఎంజాయ్ చేసేవచ్చు. ఈసారి ఇంట్లోనే ఎప్పుడైనా చిన్నపిల్లలు సమ్మర్లో అడిగారంటే ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఇష్టపడి తింటారు. ఇంకా ఐదో టిఫిన్ అయితే చూద్దాం. నార్మల్గా మనం క్యారెట్, కుకుంబర్ లేదంటే ఈ ఆనపకాయ కానీ పొటాటోస్ కానీ ఇవన్నీ కూడా నార్మల్గా మనము పీలర్తోనే తొక్క తీస్తూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి పీలర్ వల్ల మనకి తొక్క అనేది చాలా ఎక్కువ లెంత్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. లేదంటే మనకి ఏంటంటే ఒక్కొక్కసారి పీలర్తో తీసిన కూడా పైన తొక్క అనేది సరిగ్గా రాదండి. ఇలా పీలర్ని యూజ్ చేయకుండా కూడా ఎక్కువ తొక్క పోకుండా ఒక మంచి టిఫిన్ అయితే వీళ్ళు షేర్ చేయబోతున్నాను. ఒకసారి చూడండి, మా ఇంట్లో ఉండే పీలర్తో నేనైతే క్యారెట్ మీద తొక్క తీస్తే చాలా వరకు కూడా అయితే మనకి కట్ అయిపోయింది, అంటే తొక్క అనేది వచ్చేసిందండి. చాలామంది ఇది మా ఇంట్లో తీసుకువెళ్ళేటప్పుడు చాలా ఎక్కువ వేస్టేజ్ అయిపోతుంది మీ పీలర్తో అన్నారండి. అలాంటప్పుడు ఈజీగా పీలర్ లేనప్పుడు, పీలర్తో సరిగ్గా లేనప్పుడు, సడన్గా మనకు అప్పటికప్పుడు పీలర్ అందుబాటులో లేనప్పుడు ఇలా మన ఇంట్లోనే ఉండే స్టీలు టీ స్టైనర్ అనేది ఉంటుంది కదండి, దాంతో కూడా మనం ఇటువంటి వాటన్నిటి మీద సింపుల్గా తొక్కని తీసేయచ్చండి. చాలా చాలా సింపుల్గా పైన పోషకాలు ఏవి పోకుండా అనమాట. ఇలా టీ స్టైనర్తో తీయడం వల్ల చాలా సింపుల్గా గ్రిప్గా ఎన్ని కేజీలు అయినా కూడా మనము సింపుల్గా తొక్క తీసేయచ్చండి. పైన ఉండే పుట్టు మాత్రమే మనకు రిమూవ్ అవుతుంది. ఒకసారి చూసారు కదా, పీలర్తో తీసిన దానికి అలాగే టీ స్టైనర్తో తొక్క రిమూవ్ చేసిన దానికి ఎంత తేడా ఉందో. చాలామంది తొక్కతో తినేస్తూ ఉంటారంటే చాలామందికి తొక్కతో తినడం ఇష్టం ఉండదు. ఇలా పోషకాలు అనేవి మనకి క్యారెట్ మీద కానీ కీర మీద ఉన్నవి కానీ పోకుండా ఉండాలంటే ఇలా మనము టీ స్టైనర్తో కానీ పైన ఉండే జస్ట్ లేయర్ను మాత్రమే తీసేసి తిన్నామనుకోండి, ఆ పోషకాలు కూడా మన బాడీకి అందుతాయి. అలాగే సింపుల్గా పని అయిపోతుందండి. అలాగే పీలర్ తోటి తీసేదానికంటే దీంతో చాలా సింపుల్గా అయితే మనకు తొక్క వచ్చేస్తుంది. వీడియోలో కూడా క్లియర్గా చూస్తున్నాను. నా దగ్గర ఓన్లీ ఇలా కీర అలాగే క్యారెట్ మాత్రమే ఉంది కాబట్టి చూపించానండి. మిగతావి ఏవైనా కూడా మనం ఇలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు కూడా. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూస్తున్నారు కదా, ఎంత సింపుల్గా పీలర్ లేకుండా ఒక్క టీ స్టైనర్తో మనం ఎన్ని కూరగాయలు అయినా కూడా తొక్క తీసి చకచకా కట్ చేసేయచ్చు. దీనివల్ల గంటల్లోని పనులను నిమిషాల్లో చేసుకొని మన టైంతో పాటు మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.